మతం మార్చుకుని ఇంగ్లండ్ వెళ్లి అక్కడ అవమానాలే తప్ప మరేమీ మిగలని ఒక గొప్ప బెంగాలీ కవి కథ ఇది. నాటక రచయిత అయిన మైకల్ మధుసూదన్ దత్ తీవ్రమైన పేదరికం, ఆర్థిక సంక్షోభం, ఒంటరితనం మధ్య ఒక నిజాన్ని గ్రహించారు. హిందూ మతాన్ని వదులుకొని క్రైస్తవ మతంలోకి మారడమే తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని ఆయన తెలుసుకున్నారు. హిందూ సమాజంతో తనకున్న బంధాలను తెంచుకున్నాక హిందూ కుటుంబం, సాంస్కృతిక మూలాల రక్షణ, ఆశ్రయం లేని జీవితం ఎంత భరించలేనిదో, ఎంత అనిశ్చితమైనదో ఆయనకు త్వరగానే అర్థమైంది. మధుసూదన్ దత్ మతమార్పిడిని వ్యతిరేకించిన మొదటి వ్యక్తి ఆయన తండ్రేనని మీకు తెలుసా? ఆయన తన కుమారుణ్ణి వారసత్వం నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. హిందూ కాలేజీలో మెరుగైన విద్యార్థి అయిన మధుసూదన్ తన పేరు ముందు మైకెల్ అని తగిలించుకున్న క్షణమే కాలేజ్ నుండి బహిష్కరించబడ్డారు. మొదట్లో ఓల్డ్ మిషన్ చర్చ్ ఆయనకు ఘన స్వాగతం పలికింది. ఆయన బ్యాప్టిజం రోజున కట్టుదిట్టమైన భద్రత, స్వయంగా రాసిన కీర్తనలు పాడడం, ఫాదర్ల నివాసంలో ఆశ్రయం ఇవ్వడం, ఇవన్నీ చూసి మధుసూదన్ తాను ఒక కొత్త కుటుంబంలోకి ప్రవేశించినట్లు భావించారు. కానీ ఆ కల త్వరగానే చెదిరిపోయింది. బిషప్స్ కాలేజ్ ఆయనకు ఎలాంటి ప్రత్యేక శిక్షణ ఇవ్వలేదు, ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. దానికి బదులుగా తెల్లజాతి క్రైస్తవ విద్యార్థులకు ప్రత్యేక అధికారాలు ఉండడం, భారతీయ క్రైస్తవులను నిర్లక్ష్యం చేయడం ఆయన గమనించారు. 1860వ దశాబ్దంలో ఇంగ్లండ్లో ఆయన తీవ్రమైన పేదరికం, అవమానం, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. హిందూ సమాజం, కుటుంబం నుండి విడిపోవడం వల్ల తాను పూర్తిగా ఒంటరివాడైనట్లు ఆయన గ్రహించారు. తన స్నేహితుడు గౌరీశ్వర్ దత్కు రాసిన లేఖలో, నేను నా మతాన్ని, నా ప్రజలను అన్నింటినీ కోల్పోయాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైకల్ మధుసూదన్ దత్ విదేశాల్లో కటిక పేదరికంలో ఉన్నప్పుడు ఆయనను పదే పదే ఆదుకున్న వ్యక్తి ప్రముఖ పండితుడు, రచయిత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా విద్యాసాగర్ సిఫారసుతోనే ఆయనకు హైకోర్టులో బ్యారిస్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభించింది. విద్యాసాగర్ సాంగత్యం ఆయనలో బెంగాల్ పట్ల ఉన్న లోతైన అనుబంధాన్ని మళ్లీ మేల్కొల్పింది. తరువాతే ఆయన ఒకదాని వెనక ఒకటిగా బెంగాలీలో గొప్ప రచనలు చేయడం ప్రారంభించారు. మేఘనాథ్ బద్ కావ్య, బ్రజాంగన, వీరాంగన, చతుర్దశపది సోనెట్లు అనే రచనలు చేశారు. ఇవి బెంగాలీ లిటరేచర్ చరిత్రలో ఒక కొత్త యుగానికి నాంది పలికాయి. చివరికి మధుసూదన్ ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు. మతం మార్చుకోవడం ద్వారా కొత్త వెలుగును వెతుక్కుందామని ప్రయత్నించి బదులుగా నిరాశ అనే చీకటిలోకి మరింత లోతుగా కూరుకుపోయానని గ్రహించారు.